ఒక్కొక్కసారి ఏమైందంటే నేను ఇప్పుడు ముందు చెప్పినటువంటి ఘటన చెప్తున్నారు 1865లోనే దొంగలంతా ఒక కాడ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆఫ్రికా ఖండాన్ని వేరే దేశాన్ని తమకు అనుకూలంగా పంచుకున్నారు, ఒప్పందం జరిగింది. కానీ దొంగలు ఏముంటారు ఎప్పుడు ఈ అబ్బాయి ఈ దేశం బాగిపోయింది, అది నాకు వస్తే బాగుంటాయి కదా, గల్లీలు కాదు సుమా, ఇలాగా కాదు, మొత్తం దేశమే అని వాడికి పోయి నాకు వస్తే బాగుంటుంది కదా, అందులో నా ఉత్పత్తులు ఏవైతున్నావో నా సరుకులు ఏవైతున్నావో అవి మార్కెట్ చేసుకోవాలన్నా కూడా నేను వేరే దేశాలలో ఉన్న మార్కెట్ని నా చేతుల్లో పెట్టుకోవాలి కదా. ఇగో ఈ 3-4 దేశాలు ఆ దొంగ చేతుల్లో ఉన్నాయి, ఐసా కైసా చూడనా వస్తూ మన ఇలాగాన్ని విస్తరింపజేసుకునే ప్రయత్నం చేస్తాం కదా, దొంగలు చేస్తారు కదా. ఒక ఇలాగైతే 10 మంది ఉంటుంది, ఇంకా విస్తరింపజేసుకోవాలనేటువంటి కాంక్ష ఉంటుంది. కాబట్టి జరిగింది ఏంటంటే ఒప్పందాలు కూడా తుంగలు తొక్కబడ్డాయి. 1865లో ఆ ఒప్పందం జరిగితే ఇది ఇప్పుడు కొంచెం ముందు పోదాం మన చర్చ. 1914లో ఏం జరిగింది కాంగ్రెస్ చెప్తారా? 1914లో ఏం జరిగింది? ప్రపంచ యుద్ధం వచ్చింది 1914లో. ఎప్పటిదాకా సాగింది? 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక లోకల్ యుద్ధం కాదు, ఒక దేశానితో కొట్లాడుతున్నది కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగానే యుద్ధం జరిగింది. ఎవరికి జరిగింది యుద్ధము? ఎవరి మధ్యలో జరిగింది? నేను ముందు చెప్పినట్టు దొంగల నడుమ జరిగింది. అంటే దొంగల నడుమ ప్రపంచ మార్కెట్ పైన పెత్తనం చెలాయించడానికి జరిగినటువంటి యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. సరే, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఒక క్లాసు చెప్పేటప్పుడు పట్టులు చెప్పేటప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రియా అనేటువంటి దేశంలో ఒక పాస్టర్ని కాల్చి చంపేస్తే టక్కుమని యుద్ధం బద్దలైంది. ఇది ఎంత అశాస్త్రీయమో అనేటువంటిది మనకు తెలుసు. అంటే మన పాఠాలు సరే ఇప్పుడు అటువంటి పాఠాలు చెప్తలేదు, కానీ వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ప్రపంచంలో ఉన్నటువంటి వనరుల పైన పట్టు సంపాదించడానికి, ప్రపంచంలోని మార్కెట్ని తమ చేతుల్లో పెట్టుకోవడానికి 2 దొంగల ముఠాల మధ్యలో జరిగినటువంటి యుద్ధం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక పక్క జర్మనీ ఉన్నది, జపాన్ ఉన్నది, ఇటలీ లాంటి దేశం ఉన్నది, ఇదంతా ఒక కూటమిగా ఏర్పడ్డది. ఇంకోవైపు ఏ దేశాలు ఉన్నాయి? బ్రిటన్ ఉన్నది, అమెరికా కూడా అప్పుడు కొత్తగా వచ్చింది, ఫ్రాన్స్ ఉన్నది, బెల్జియం ఉన్నది, ఇట్లా కొన్ని దేశాలు 2 కూటములుగా ఏర్పడ్డాయి. 2 దొంగల ముఖాలుగా ఏర్పడి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభించింది. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం ఎవరు అని ప్రశ్నేస్తుంటే ఇగో సామ్రాజ్యవాదమే కారణము, దాంట్లో ఇగో ఈ 2 దొంగల ముఖాలు ఏవైతున్నావో ఇది కారకులుగా తయారు. ఎందుకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది? నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. వనరుల కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి వనరుల పైన పట్టు సంపాదించడానికి, మార్కెట్ని కైవసం చేసుకోవడానికి జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధము. ఇది ప్రజల యుద్ధమా? ప్రజలు చేసినటువంటి యుద్ధమా? యుద్ధం రకరకాలు ఉంటుంది, ప్రజలు కూడా యుద్ధం చేస్తారు శత్రువు కూడా. మొదటి ప్రపంచ యుద్ధం ప్రజలు చేసినటువంటి యుద్ధమా? కాదు కదా. 2 భిన్నమైనటువంటి సామ్రాజ్యవాద శిబిరాల మధ్యలో జరిగినటువంటి యుద్ధం. ఎందుకు జరిగిందనే కారణాలు ఉంటాయి. దీన్ని ఏమని అభివర్ణిస్తున్నాం మనం చెప్పగలరా? మొదటి ప్రపంచ యుద్ధాన్ని మన రాజకీయ పరిభాషలో ఏమని అభివర్ణిస్తున్నాం చెప్పగలరా? ప్రపంచాన్ని పునర్విభజించుకోవడానికి జరిగినటువంటి యుద్ధము అని చెప్తున్నాం. ఈ పదం దృష్టిలో ఉంచుకోండి. ప్రపంచాన్ని పునర్విభజించడానికి అంటే అర్థం ఏంటి? అప్పటికే విభజింపబడ్డారు.
అంతే కదా. నేను ఇప్పుడు ముందు చెప్పిన ఒక అగ్రిమెంట్ చెప్పాను ఆఫ్రికా ఖండాన్ని, అప్పటికే ప్రపంచం విభజింపబడి ఉన్నది. మన దేశం బ్రిటిష్ పోయింది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికే ప్రపంచం వివిధ సామ్రాజ్యవాద దేశాలకు అనుగుణంగా విభజింపబడ్డది. అందుకోసం మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఏమన్నాం మనం? రీడివిజన్ ఆఫ్ ది వరల్డ్ అన్నాం. లెనిన్ కూడా అదే పదం వాడతారు, రీడివిజన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచాన్ని పునర్విభజించుకోవడానికి జరిగినటువంటి యుద్ధం. సరే, యుద్ధం అన్న తర్వాత గెలిచేటోడు ఉంటాడు, ఓడిపోయేటోడు ఉంటాడు. అంతే కదా. గెలిచే కూటమి ఉంటుంది, ఓడిపోయే కూటమి ఉంటుంది. యుద్ధం అన్న తర్వాత గెలిచినోడి దేశాలు, ఓడిపోయిన దేశాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలకు కూడా గురయ్యేది. సరే, నేను ఆ వివరంలోకి వెళ్ళలేదు. సో 1914 నుంచి తీసుకొని 1918 వరకు ప్రపంచం మొదటి యుద్ధాన్ని చవిచూసింది. లక్షల సంఖ్యలో అటు ఇటు సాధారణ ప్రజలు కూడా చనిపోయినటువంటి యుద్ధమే. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి శక్తులు ఏంటి, ఎక్కువ నష్టపోయినటువంటి శక్తులు ఏంటి, దేశాలు ఏంటి అంటే జర్మనీ లాంటి దేశం, జపాన్ లాంటి దేశము ఎక్కువ నష్టపోయాయి, ఓడిపోయాయి. అందుకోసమే 1918లో యుద్ధం అయిపోయినా కూడా చాలా తొందరగానే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసింది. కొన్ని సంవత్సరాలకే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు బదులైంది? 21 అనుకుంటున్నాను. 1914 to 1918 మొదటి ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు అంతమైంది? ఎవరో చెప్పింది, దగ్గరకు వచ్చింది కానీ 1939లో మొదలయ్యి 45కి అది అంతమైంది. 1939 కంటే ముందే దానికి సంబంధించినటువంటి తయారీలు జరుగుతున్నాయి. దానికి మొదలైనటువంటి సంవత్సరం 1939 అంటాం. ఈ రెండో ప్రపంచ యుద్ధం దేని కొరకు జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం గురించి మనం చెప్పుకున్నాం. ప్రపంచాన్ని తమకు అనుకూలంగా పునర్విభజించుకోవడానికి జరిగినటువంటి యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? రెండో ప్రపంచ యుద్ధం కూడా మళ్ళీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి శక్తులు ఏవైతున్నావో, కొంత కోల్పోయినటువంటి జర్మనీ లాంటి దేశము, ఇటలీ లాంటి దేశము, జపాన్ లాంటి దేశాలు ఏవైతున్నావో, ఓడిపోయినాం కదా ఈ మళ్ళీ సంగతి చూసుకోవాలి అనే పద్ధతిలో వాళ్ళు గోషి కట్టి మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి ముఖ్యమైనటువంటి కారకులుగా తయారయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం జర్మనీ ఒక పక్క, ఇటలీ ఒక పక్క. అప్పటికే ఇటలీ లాంటి దేశంలో ఫ్యాసిస్ట్ పరిపాలన అనేటువంటి కూడా మొదలు. ఆ ఫ్యాసిజం అనేటువంటి పదమే ఇటలీ నుంచి పుట్టినటువంటి. జర్మనీ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తాడు? హిట్లర్ గుర్తుకొస్తాడు కదా. మోడీ కూడా గుర్తుకొస్తున్నాడు, హిట్లర్ కూడా గుర్తుకొస్తాడు. రైట్. హిట్లర్ కూడా పార్టీ ఏంటి? నాజీ పార్టీ అంటారు. వాస్తవానికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పేరు నేషనల్ సోషలిస్ట్ పార్టీ. వాళ్ళు కూడా సోషలిజం అంటారు. హిట్లర్ని కూడా చాలాకి సోషలిజం, హిట్లర్ కూడా సోషలిజం అని చెప్పారు. అట్లా చెప్పిన మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించుకున్నాడు. చూడండి, ఫ్యాసిస్టులు ఎట్లా మనకు కావాల్సినటువంటి వర్గం ఈ సమీకరించుకుంటారు అనేటువంటి దృష్టిలో పెట్టుకున్నాం. మధ్యతరగతి ఎట్లా ఫ్యాసిజానికి ఒక సాంఘిక పునాదిగా తయారైతుంది అనేటువంటిది జర్మనీ ఫ్యాసిజం యొక్క చరిత్ర చదివితే మనకు అర్థమైంది. సరే, మన సబ్జెక్ట్ కదా. రెండో ప్రపంచ యుద్ధము రావడానికి ప్రధాన కారకులైనటువంటి సామ్రాజ్యవాద దేశాలు ఏవి అని ప్రశ్నిస్తుంటే జర్మనీ, ఇటలీ లాంటి దేశాలే. ఇటలీలో ఫ్యాసిస్ట్ పార్టీ, జర్మనీలో నాజీ పార్టీ. రైట్. జర్మనీలో దానికి తోడు మార్కెట్ కోసం జరిగినటువంటి యుద్ధమే. దానికి తోడు ఒక రకంగా హిట్లర్ ఏం భావించాడంటే, ఎట్లయితే ఇప్పుడు మన దేశంలో మోడీ అనుకుంటున్నాడు. రైట్. హిట్లర్ ఏమనుకున్నాడంటే, ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రేస్
రేస్ అంటే జాతి, స్వచ్ఛమైనటువంటి జాతి ఏది అంటే ఏది అన్నాడు ఇట్లా చెప్తారా? ఆర్య జాతి స్వచ్ఛమైనటువంటిది. ఆర్య జాతి ఆర్యన్స్, ఇదే ఒక స్వచ్ఛమైనటువంటి జాతి. ఆ జాతికి భిన్నంగా ఉండేటువంటి జాతుల్ని ఏదో ఒక చేయాలి. ఎట్లయితే మోడీ అంటున్నాడు, అన్నిటికంటే చాలా పవిత్రమైనటువంటిది ప్యూర్ రిలీజన్ ఏది హిందుత్వ అంటున్నానే. అది అందుకోసమే ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే రాసుకున్నాడు, ఈ దేశంలో ముస్లింలని, క్రిస్టియన్లని, కమ్యూనిస్టులని ఉండేది కూడా చేస్తాను ఏమని వాడు ఆర్ఎస్ఎస్ 35లోనే రాసుకున్నాడు. నేను ఇప్పుడు ఇటలీ పేరు చెప్పాను. ఇటలీలో ఏ ఫ్యాషనిజం అయితే అక్కడ ఉన్న నియంత ముసలోని నడుపుతున్నాడో, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అధినేత ఒక ఆయన పేరు ఏది మూంగ్యా ఏదో పేరు ఉన్నది, మూంగ్యాని. ఆయన ఆ కాలంలోనే ఇటలీకి పోయి ఇక్కడ వచ్చి ఒక ప్రకటన చేసిండు ఆర్ఎస్ఎస్ నాకు ఏమని, ఇటలీలో పరిపాలన అయితే సాగుతున్నదో అది చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, దాని నుంచి మనం నేర్చుకోవాలని వాడంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వాడేమన్నాడు, జర్మనీలో హిట్లర్ ఏదైతే ప్రయోగం చేస్తున్నాడో దాని నుంచి మన దేశానికి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే వాడు ఆంధ్ర జాతి ప్రజలు కానటువంటి వాళ్ళని ఊచకోకపోతున్నాడు, యూత్ను ఊచకోకపోతున్నాడు. అంటే ఇక్కడ కూడా ముస్లింలు ఊచకోత చేయాలనే అర్థంతో వాడు మాట్లాడుతున్నాడు. మనం చెప్తులేము, అవన్నీ రాసున్నాయి. సరే, ఈ భాగం వేరే. సరే, కాబట్టి దానికోసమే రెండో ప్రపంచ యుద్ధం నాటికే ఒక రకంగా ప్రపంచం మళ్ళీ తిరిగి పునర్విభజన జరిగినటువంటిది మనకు. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఎవరు గెలిచిండు, ఏ కూటమి గెలిచింది, ఏ కూటమి ఓడిపోయింది అనే ప్రశ్న వేసుకుంటే తిరిగి జర్మనీ, ఇటలీ లాంటి దేశాలే, ఆ ఫ్యాసిస్ట్ దేశాలే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఓడిపోయేది అనేది మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్. ఒకే విషయాన్ని ఈ కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి తీసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం నాటికి ప్రపంచంలోనే ఒక అతి గొప్ప ఘటన జరిగినటువంటిది ఉన్నది. అది ఏంటి? వాస్తవం చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే జరిగినటువంటి ఒక గొప్ప ఘటన. ప్రపంచంలో మొట్టమొదటిసారి కార్మిక వర్గం తన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. ఏ దేశంలో? అప్పుడు ఉన్నటువంటి రష్యా, సోవియట్. కార్మిక వర్గం రాజకీయ అధికారాన్ని, రాజ్యాన్ని హస్తగతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరిగింది. సోషలిస్ట్ విప్లవం అనేటువంటిది అక్కడ సంభవించింది. కార్మిక వర్గం రాజ్యాధికారం హస్తగతం చేసుకొని నడుపుతున్నటువంటి కాలం అది. ఆ విప్లవం ఎప్పుడు వచ్చింది మనం మాట్లాడుకుంటాం. అక్టోబర్ విప్లవం 1917 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే అక్కడ విప్లవం వచ్చింది, సోషలిస్ట్ విప్లవం. ఆ సోషలిస్ట్ విప్లవం అనేటువంటిది కార్మిక వర్గం రాజ్యం యొక్క ఏర్పాటు జరగడం అనేటువంటిది ఒక రకంగా ప్రపంచాన్ని కుదిపివేసింది, ప్రపంచ పెట్టుబడిదారి విధానాన్ని కుదిపివేసింది. అందువల్ల అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గాన్ని కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నది. ఏం లక్ష్యం పెట్టుకున్నది? అమ్మ నాయన, ఈ కమ్యూనిస్టుల చేతుల్లో కమ్యూనిజం అనేటువంటిది విస్తరణ కాకుండా మనం జాగ్రత్త పడాలి. కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని అణచివేయాలి. మరి అప్పటికే ఒకటే దేశంలో ఉంది, సోవియట్ యూనియన్ అనే దేశంలోనే సోషలిజం అనేటువంటి స్థాపన ప్రక్రియ మొదలైంది. అందుకోసమే పెట్టుబడిదారి వర్గం ప్రపంచంలో ఉన్నటువంటిది ఒకవైపు కన్ను అక్కడ వాళ్ళ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కన్ను సోవియట్ యూనియన్ పైన, సోషలిజం పైన, కార్మిక రాజ్యం పైన కూడా వేసి పెట్టుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే.